68వ కీర్తన 35వ వచనం నేను చదువుతా, మీరు ఆలకించు. Psalm 68 verse 35. 68వ కీర్తన 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఆఖరి వరుస, దేవుడు స్తుతి నొందును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పూజార్హమైన నామమున, పరిశుద్ధమైన నామమున, పావన నామమున, పుణ్య నామమున, అన్ని నామముల కంటే హెచ్చైన నామమున, 6వ మాసం మొదటి ప్రభు దినాన సజీవులుగా మమ్మల్ని చేసి, సజీవుల దేశములో సజీవుని ఆరాధించే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము నీకు మహిమ తెచ్చి ఆరాధికులుగా ఉండాలని ఆయుష్ భూమి మీద మాకు పొడిగించినందుకు స్తోత్రములు. ఇది నాన్న క్రైస్తవ భక్తకోటి ఆయా స్థలాల్లో మిమ్మల్ని ఆరాధిస్తుండగా చిన్న శేషముగా లైవ్ స్ట్రీమ్లో మిమ్మల్ని ఆరాధించున్నట్లు మాకిచ్చిన ఈ కృప కొరకై మీకు స్తోత్రాలు. నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి శిలువలో చేసిన త్యాగమును బట్టి, అర్పణను బట్టి, దహన బలిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఉచితముగా ప్రసాదించిన పుణ్యదాన బలియాగం రక్షణ కొరకై వందనములు చెల్లిస్తున్నాం. పావనుడా, మా రక్షణ కొరకై స్తోత్రములు అని పరలోక సైన్య సమూహం ఆరాధిస్తుండగా వారితో మేమును కలిసి భూమి మీద మిమ్మల్ని ఆరాధించే కృప ఇచ్చినందుకు వందనములు. ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకు అవసరమైన ప్రోత్సాహకరంగా మీరు పాటలు ఇచ్చినారు. అలాగే మీ వాక్యం కూడా అనుగ్రహించుము. నీ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుగు కలుగా ఆజ్ఞాపించుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన జీవితము కలిగిన నన్ను పరిశుద్ధమైన మీ రక్తం మాత్రమే కడిగి పరిశుద్ధపరిచి, పరిశుద్ధమైన యజమానుడు వాడుకొనుట కొరకు అర్హమైన పాత్రగా చేయ సామర్థ్యం ఉంది. అందుకనే ప్రభువా, మీ పరిచర్యకు మునుపు నన్ను పరిశుద్ధపరచుము, నన్ను అంగీకరించుము, నా నోట మాటలు ఉంచుము. మా సమయాన్ని మీరు ఆశీర్వాదకరముగా ఇచ్చి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడినది. ప్రతి ఉదయం ఆయన కృప, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యత కొనియాడదగినది. పూజనీయమైన నామము, పరిశుద్ధమైన నామము, పావన నామము, అన్ని నామముల కంటే హెచ్చైన నామము యేసు నామము. ఆ నామము ధరించిన దేవుడు స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు. అట్టిది మనకు మనోహరము, దేవుడికి ప్రీతికరము. ఆ దేవుని ప్రజలు స్తుతించుట వారి యొక్క భాగ్యము, ఆధిక్యత. దాని కొరకే వారు సృజించబడ్డారు. దాని కొరకే శిలువ రక్తం ద్వారా కొనబడ్డారు. దాని కొరకే దేవుడు వారిని భూమి మీద జీవప్రాప్తులుగా చేశాడు. ఆ ఒక్క ఉద్దేశం నెరవేర్చుట కొరకై ప్రభు జనము ప్రపంచమందంతటా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధనలో భాగంగా మనమును ఆరాధించి, స్తుతించి, కొనియాడి, పొగడి, పాడి, హర్షించి, మహిమపరచుట కొరకై దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతైనా వందనస్తులం. దేవుడు స్తుతి నొందును గాక. ఎందుకు స్తుతి నొందాలా? ఏ కారణాలేంటి అంటే, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా అనేకములు, లెక్కలేనన్ని
అలాగే కీర్తన గ్రంథములో కూడా లెక్కలేనన్ని కారణాలు ప్రస్తావించబడ్డాయి. మనం ఆరాధనలోనికి వెళ్ళక మునుపు, ఆయన ఆరాధించి స్తుతించక మునుపు ఈ దేవుడు ఎలాంటి దేవుడు ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, ఇదే కీర్తనలో 20వ వచనం, 68వ కీర్తన 20వ వచనం, Psalm 68 verse 20. 68వ కీర్తన 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడు, ద గాడ్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు స్తుతి నందును గాక. ఏ దేవుడు? మొదటిది, పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడు. రక్షణ ఎవరిది? దేవుడిదే. 3వ కీర్తనలో చెప్పబడింది, రక్షణ యెహోవాదే. సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ ఎవరి కొరకు? అందరి కొరకు. యేసు ప్రభువారు ఎవరి కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు? అపోస్తుల కార్యాలు 10:36, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి పాపముల కొరకే క్రయధనముగా వచ్చినాడు. అందరికీ రక్షణ అవసరమైంది. ఎందుకు అందరికీ రక్షణ అవసరమైంది? అందరూ త్రోవ తప్పి ఏకముగా పడిపోయిన వారు. త్రోవ తప్పిన వారిని తిరిగి త్రోవలోనికి తీసుకుని వచ్చుట కొరకై త్రోవైన దేవుడి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. రక్షణకు వెలపట్టున్న మానవుడు రక్షణ లేకపోతే దేవోగ్రతకు పాత్రలమై, చెరుపు చేయి పిల్లలమై, అపరాధులమై, మరణం వైపు పరుగులు తీస్తూ పాతాళంలోనికి సమీపముగున్న మనల్ని పాతాళము నుండి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టుటి కొరకై పాప రహితుడు, పాప విమోచకుడు, పాపుల రక్షకుడు, పాపం మోసుకోట కొరకై, పాపముగా చేయబట్ట కొరకై పాప లోకానికి వచ్చినాడు. ఆయన రక్షణ సామాన్యమైనది కాదు. ఎబ్రీ పత్రికలో చెప్పబడింది 2వ అధ్యాయం, గొప్ప రక్షణ. హౌ కెన్ వీ ఎస్కేప్ ఇఫ్ వీ నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగ తప్పించుకుంటాం? యెషయా గ్రంథంలో చెప్పబడింది నిత్య రక్షణ, ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. కనుక గొప్ప రక్షణలోనికి, నిత్య రక్షణలోనికి చెడిపోయిన మానవుని తీసుకుని వచ్చుట కొరకై రక్షకుడి భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన సువార్తల్లో భూమి మీద ఉన్నప్పుడు యేసుగా తను బయలుపరుచుకున్నాడు. ప్రజలు అలా గుర్తించినారు. అందుకని యేసు 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 అనే సంబోధనలు సువార్తల్లో తరచూ వింటూ ఉంటాం. శిలువ మీద ఉన్నప్పుడు కుడివైపునున్న దొంగ కూడా యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటే అర్థం ఏంటి? రక్షకుడా నన్ను జ్ఞాపకం ఉంచుకో. కనుక రక్షకుడు రక్షించుట కొరకై భక్షకులమైన మన దగ్గరికి రక్షణ ఆశీర్వాదముతో ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన మనల్ని రక్షించుట కొరకు మాట సెలవీయలేదు. మనల్ని రక్షించుట కొరకు దేవదూతలను పంపించలేదు. మనల్ని రక్షించుట కొరకు తానే మానవుడయ్యాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనుష్యుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే పాపం ఎరుగని ఆయన సిలువలో మన కొరకే పాపముగా చేయబడ్డాడు. ఆయన వీపు చారలుగా దున్నబడింది, లోతుగా దున్నబడింది. ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. ఆయన వెంట్రుకలు పీకారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచినారు. ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచినారు. ఆయన కాళ్ళలో మేకులు దించినారు. సిలువ భూమి మీద పైన ఆకాశాన్ని క్రింద యెరూషలేముకు వెలపట్ట కలువరి కొండ మీద ఆయన వేలాడదీశారు. ఆయన కార్చిన ప్రశస్తమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన పావన పుణ్య రక్తమును బట్టి పాపులమైన మనకు ఉచితముగా రక్షణ కలిగింది. ఇది మానవుడి ఇవ్వలేని వరము, ఇది పుణ్యదానము, ఇది దేవుని యొక్క ఈవి. అందుకే
దేవుడు తన కృపావరమును మన పక్షమున ఈ రక్షణలో చూపించినాడు. దీని ద్వారా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదములోనికి ఆయన మనల్ని వారసులుగా చేసినాడు. దేవుడు స్తుతినందును గాక. ఇలాంటి దేవుడు పూర్ణ రక్షణ కలగచేయి దేవుడు. రక్షణకు వెలపటుండి జలప్రళయానికి పాత్రలు కావలసిన నోహ కుటుంబాన్ని దేవుడు ఓడలోనికి తెచ్చినట్లు ఇది నాన్న దేవుని ఉగ్రతకు పాత్రలు కావలసిన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు అనే ఓడలోనికి సిలువ దగ్గరికి తోడుకొని వచ్చినాడు. అందుకే మనము రక్షించబడ్డాం. అందుకే మనం జీవప్రాప్తులుగా చేయబడ్డాం. అందుకే ఆ రక్షకుని ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురావచ్చాం. ఇది దేవుని యొక్క వరమే. దేవుడు స్తుతినందున గాక. ఏ దేవుడు? పూర్ణ రక్షణ కలగదే దేవుడు, ద గాడ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది, దేవుడు స్తుతినందున గాక. ఏ దేవుడు? కీర్తనలు 59:17. Psalm 59:17. 59వ కీర్తన 17వ వచనం. Psalm 59:17. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను. ఏ దేవుడు? కృపగల దేవుడు. కొన్ని వర్షన్స్లో ఇంగ్లీష్లో రాయబడింది గాడ్ ఆఫ్ మర్సీ, కనికరమ గల దేవుడు. కృప ద్వారా రక్షించినాడు. కృపను ఇంకా చూపుతూనే ఉన్నాడు. అయోగ్యులం మనం ఆ రక్షణకు. బట్ ఈస్ మర్సిఫుల్ గాడ్. కనికరమ గల దేవుడు, కనికరమంద ఐశ్వర్యవంతుడైన దేవుడు, కృప ఐశ్వర్యం కలిగిన వాడు. రక్షించబడిన మొదలుకొని యాత్రలో కొనసాగడానికి అవసరమైన కృపలన్నింటినీ దయచేస్తున్నవాడు. కొత్త నిబంధనలో తార్సువాడైన సౌలు రక్షించబడి పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఆపదలు, అవమానాలు వీటన్నింటిని భరించడానికి, బలహీనతను భరించడానికి అనేక సార్లు తను ఇబ్బంది పడుతూ వచ్చిన ప్రార్థన చేసినాడు. ప్రభువా, దీన్ని తీసివేయి, ఈ ముళ్ళు తీసివేయి, ఈ ముళ్ళు తీసివేయి. బైబిల్లో రాయబడింది, నా కృప నీకు చాలను, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ థీ. ఆ దేవుని కృప ద్వారా చివరి దాకా కృపలోనే ఉండి కృప మీద ఆధారపడి పోరాడుతూ వచ్చినాడు. అందుకే ఆయన రాసిన పత్రికల్లో నేనేమై ఉంటున్నది దేవుని యొక్క కృపే. పూర్వం దూషకుడను, హానికాడను, అనేకులకి హింస కలిగించిన వాడిని. అయితే ఇప్పుడు తెలియక చేశాను గనక కనికరించబడ్డాను. ఇప్పుడు నేనేమై ఉంటున్నది దేవుని యొక్క కృపే. కనుక కృప ద్వారా రక్షించబడిన మనము కృప ద్వారా కొనసాగుతూ ఉన్నాము. ఈ కృపలోనే యాత్రను కొనసాగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 136వ కీర్తన అంతా తెలుగు వర్షన్ ప్రకారం మనకు అదే కనిపిస్తుంది. యెహోవా కృప నిత్యముడు, యెహోవా కృప నిత్యముడు. ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఎప్పుడు దాకా ఉంటుందంట అంటే మనము రక్షించబడిన తర్వాత తిరిగి తప్పిపోతామని దేవుడికి తెలియదా? తిరిగి దేవుడికి దూరం అవుతామని తెలియదా? పడిపోతామని తెలియదా? పాపలం అవుతామని తెలియదా? దేవుడికి అవన్నీ తెలుసు. తిరిగి మనల్ని రక్షించుట కొరకై నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేపుతానని, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడని, పాడైపోయిన వారిని బాగు చేసేవాడని, తప్పైన కుమారుడు లాంటి వాడు పందుల పుట్ట దగ్గరికి వెళ్ళినా తిరిగి వస్తే తండ్రి ఎలాగ స్వీకరిస్తాడో అలాగ ఆయన స్వీకరించడానికి యోగ్యుడని గుర్తించుట కొరకే తన కృపను మన పక్షాన వెల్లడి చేస్తూ కృపా సత్య సంపూర్ణుడిగా తాను ఏమైనాడు బయలుపరుస్తూ వచ్చినాడు. అందుకే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైతే వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, వీ బిహెల్డ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను మనం కనుగొంటిమి. ఎలాంటి మహిమ? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన చెవడగల్ అమంగ్ us. మనల్ని నడిపించుట కొరకై ఆయన కృపగల దేవుడిగా ప్రత్యక్షమైతే వచ్చినాడు. లేకపోయింటే ఆ కృపా మార్గంలో మనం వెళ్ళలేము. మన చేత కాదు. మన మార్గాలన్నీ సరిగా కనిపిస్తాయి, తుదకది మరణంలోనికి దారి తీస్తాయి. మార్గము తప్పి ఇంటిమి. మార్గములోనికి ఆ కృపగల దేవుడు మనం తోడుకొని వచ్చినాడు. దేవుడు స్తుతినందున గాక. ఎలాంటి దేవుడు? 2 విషయాలు తెచ్చిన. మొదటిది రక్షణకరమైన దేవుడు, గాడ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది గాడ్ ఆఫ్ మర్సీ, కృపగల దేవుడు, గాడ్ ఆఫ్ గ్రేస్. మూడోది చూస్తామా? కీర్తనలు 42 2వ వచనం.
42వ కీర్తన 2వ వచనం. Psalm 42 verse 2. 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను? కనుక ఏ దేవుడని ఇక్కడ 2వ వచనం 2వ వరుసలో చెప్పబడిందంటే జీవము గల దేవుడు, లివింగ్ గాడ్. యేసు ప్రభువారు సందేహం లేదు, మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మానవుడిగా జీవించి మానవుడైన దేవుడిగా పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా శిలువ మీదకి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేపబడ్డాడు. ఈజ్ అలైవ్. ఆయన సజీవుడిగా లేపబడ్డాడు. అందుకనే అక్కడ వాక్యం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, వై డు యు సీక్ ద లివింగ్ అమంగ్ డెడ్? సజీవుడైన వాని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా సమాధిలోనే లేడు. హిస్ టూంబ్ ఈజ్ ఎంప్టీ. ఆయన సమాధి ఖాళీగా ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, లో ఐ యామ్ డెడ్ బట్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. నేను మృతుడినైతేనే కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడన్నై ఉన్నాను. అందుకే ఆ సజీవుడు అయిన దేవుడు, జీవము గల దేవుడు, జీవము గల దేవుని సంఘములోనికి తోడుకొని వచ్చినాడు. జీవప్రాప్తులుగా మనల్ని చేసినాడు. సజీవుల దేశంలో మనల్ని ఉంచినాడు. ఏదైనా ఇచ్చిన జీవాన్ని మనకు ప్రసాదించేవాడు. అందుకే జీవము గల ప్రతి ప్రాణి ఆయన స్తుతించాలని కోరబడుతుంది. ఇది ఆయన పెట్టిన భిక్ష. అదే జీవం. జీవము గల దేవుడు గనుక నిర్జీవమైన మనల్ని జీవప్రాప్తులుగా చేసినాడు. ఎలాంటి నిర్జీవులం అంటే, ఉదాహరణకు ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే, మనుషుడు ఒక మట్టి పాత్రగా ఉన్నప్పుడు లేదా మానవ ముద్దగా లేదా ఆకారములు ఉన్నప్పుడు దేవుడు ఆ నరంలోనికి జీవవాయువు ఊదగా వాడు జీవాత్మాయను. అంటే ఒక మనిషి ముద్ద లేదా మట్టి ముద్దగా ఉన్న మనుషుడు, ఈ మట్టి ముద్దలోనికి ఏమొచ్చిందంటే దేవుని యొక్క వాయువు వచ్చింది, దేవుని యొక్క ఊపిరి వచ్చింది, దేవుని యొక్క శక్తి వచ్చింది. ఆ దేవుని యొక్క శక్తి, ఆ వాయువు అదంతా లేనంత దాకా ఆ వ్యక్తి ఎవరంటే నరుని నాసికారంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను, జీవము లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు జీవము కలిగిన వాడుగా మార్చబడ్డాడు. అందుకే యేసు ప్రభు వారికి వెలపట్టు మనము ఎలాగుంటాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పబడింది, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు యేసుతో పాటు మనల్ని బ్రతికించను. ఈ క్వికెండాస్ జీవం మనలోనికి పోసినాడు, జీవప్రాప్తులుగా చేసినాడు. అందుకే సజీవుల దేశంలో మనం ఉండి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురాబడ్డాం. జీవవాక్యము చేతబట్టుకొని జీవముగల దేవుని సంఘములో జీవముగల రాళ్లుగా చేయబడి జీవప్రాప్తులుగా చేయబడిన మనము ఆ దేవుణ్ణి ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురాబడ్డాం. దేవుడు స్తుతి నందును గాక, ఎందుకంటే ఆయన జీవం పోసినాడు. అందుకనే యోహాను సువార్తలో చెప్పబడింది, నేను ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగబడు నిత్య జీవము గలవాడు, అంతేనా నేను వారిని లేపుదును. ఆయన జీవం ఉచితం, అది ఆయన ద్వారా మనకు సంప్రాప్తం చేయబడింది. ఆయన యందు చెలించి జీవిస్తూ ఉన్నాం. ఈ భౌతికమైన జీవం కాదు, ఇది ఆత్మ సంబంధమైన జీవం. ఆ జీవము కలిగి సమృద్ధి అయిన ప్రవేశములో పాలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక సజీవుడైన దేవుడు మనల్ని సజీవులుగా చేసి ఆ జీవము గల దేవుణ్ణి ఆరాధించే భాగ్యంలోనికి తీసుకుని వచ్చినాడు. దేవుడు స్తుతి నందునుగాక. 3 కారణాలు చూసినాం. మొదటిది, రక్షణ, పూర్ణ రక్షణ కలగచే దేవుడు, గాడ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది, కృపగల దేవుడు, గాడ్ ఆఫ్ మర్సీ. మూడవది, లివింగ్ గాడ్,
జీవము గల దేవుడు. 4వది కీర్తనలు 7 Psalm 7 verse 9. 7వ కీర్తన 9వ వచనం. 7వ కీర్తన 9వ వచనం. Psalm 7 verse 9. 7వ కీర్తన 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. అంటే దేవుడు. ఏ దేవుడు? నీతిగల దేవుడు. రైచస్ గాడ్. దేవుడే నీతికి నిర్వచనం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇఫ్ నో గాడ్ నో రైచస్నెస్. దేవుడు లేకపోతే నీతి లేదు. పాత నిబంధన అంతట్లో మానవ నీతి కనిపిస్తుంది. కొత్త నిబంధనలో శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నీతి అంతా కొట్టివేయబడి తీసివేయబడి ఇప్పుడు దేవుని నీతిలోనికి మనం వచ్చినాం. అందుకే నీతి వస్త్రములు ధరించుకున్న వారమయ్యా. నీతిగా చేయబడ్డా, నీతిమంతులుగా తీర్చబడ్డా. వాక్యంలో చెప్పబడింది నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. పాత నిబంధనలో నమ్మటి ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినట్లు ఆదికాండం 15:6 చెప్పబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుప్రభు యొక్క శిలువ రక్తమును బట్టి దేవునికి శత్రులమైన మనము, బలహీనమైన మనము, భక్తిహీనమైన మనము, దూరమైపోయిన మనము ఆయన శిలువ బలియాగము ద్వారా రక్తమును బట్టి నీతిమంతులుగా చేయబడ్డాం. అదే రోమపత్రికలో చెప్పబడింది నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు. అదే రోమపత్రికలో చెప్పబడింది దేవుని యందు మనము నీతిగా చేయబడ్డాం. యేసుప్రభు వారికి శిలువకు వలపడ్డ నీతిమంతులు లేడు. యేసుప్రభు యొక్క శిలువను బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారందరూ ఇప్పుడు ఏమేమి చేయబడ్డారంటే నీతిమంతులుగా చేయబడ్డారు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు. నీతిమంతుడు వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉంటాడు. నీతిమంతుడు విశ్వాసమందు స్థిరంగా ఉంటాడు. నీతిమంతుడు యథార్థమైన మాటలు పలుకుతాడు. నీతిమంతుని ఇల్లు వర్ధిల్లుతుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. నీతిమంతుని నాలుక జీవ మానములను జ్ఞాపకం చేస్తుంది. నీతిమంతుని నోరు జీవ ఊట. నీతిమంతుని యొక్క మానము దేవునికి ఇష్టము. అలాంటి నీతిమంతులుగా దేవుడు ఉచితంగా మనల్ని చేశాడు. కొంతమంది తామే నీతిమంతులు మనం అనుకున్నారంట. బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో తామే నీతిమంతులు మన తలంచు వారితో ఆయన ఉపమానం చెప్పాను. దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి 2 మనుషులు వచ్చినారు. దూరం నుండి ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. దగ్గరకు వచ్చి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దగ్గరికి వచ్చిన ప్రార్థన చేసిన ఆయన చాలా తన గురించి గొప్ప గొప్పగా చెప్పుకోవడం ఆరంభించినాడు. ఆయన ప్రార్థన వినబడిందో లేదో మనకు తెలియదు. అయితే దూరము నుండి పాపైన నన్ను కరుణించమని వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. బైబిల్లో రాయబడింది అతడు నీతిగా తీర్చబడి. కనుక నీతిమంతులుగా దేవుడు తీర్చే పని ఇది. మనల్ని మనం తీర్చే పని కాదు. మనల్ని మనం తీర్చే పని అయితే దుర్నీతిమంతులు నీతిమంతులు అంటాం, నీతిమంతులు దుర్నీతిమంతులు అంటాం. కానీ దేవుడు ఏం చేశాడంటే అందరు దుర్నీతిమంతులు ఉండగా, అందరూ నీతిమాలి ఉండగా, అందరు నీతికి వెలపట్టి ఉండగా, అందరు నీతి మార్గంలో నుండి బయటికి వెళ్ళి ఉండగా నీతిమంతులైన దేవుడు తానే భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే ఆ నీతిమంతుడు, పాపమెరుగని నీతిమంతుడు మన కొరకే పాపంగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు ఆ నీతిని మనకు ఉచితముగా దయచేసిన. నీతి అనే మైమరువు ఇచ్చినాడు. నీతి అనే సాధనం ఇచ్చినాడు. నీతికి మనల్ని ఇప్పుడు దాసులుగా చేసినాడు. నీతిని ప్రకటించేవారిగా చేసినాడు. నీతిలో నిల్చుండే వారినిగా చేసినాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచ్చిన 30-31 అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువే మనకు విమోచన, పరిశుద్ధత, జ్ఞానము, నీతియు ఆయన. క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. ఇప్పుడు ఆ యేసు ప్రభు యొక్క నీతిని మనం ధరించిన వారమై నీతిమంతులుగా దేవుని సభలో మనం కనబడుతున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని చూచినప్పుడు పాపులుగా చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా మనల్ని చూస్తున్నాడు. నీతిగల దేవుడు ఆ నీతిని ఉచితంగా మనకు అనుగ్రహించినాడు. ఇంత పాపలు నీతిమంతులకు ఎవరు తీరుస్తారు? ఇంత ఘోరమైన వారు నీతిమంతుడని ఎవరంటారు? ఇప్పుడు మనం ఎవరైనా మీ పేరేంటండి అంటే మన పేరేంటో మన పేరు చెప్తాం. కానీ ఇప్పుడు మనం కొద్దిగా లాంగ్వేజ్ మార్చి చెప్తామా? ఎవరైనా మన పేరు అడిగారు, నా పేరు నీతిమంతుడండి. ఇంకోళ్ళు ఎవరైనా మన పేరు అడిగారు, నా పేరు పరిశుద్ధుడండి. ఇంకోళ్ళు ఎవరైనా పేరు అడిగారు, నీ పేరేంటి? నా పేరు జీవం అండి. ఇంకోళ్ళు నీ పేరు అడిగారు, నీ పేరేంటి? నా పేరు కృప అండి. ఇలాగ చెప్పామనుకో వాళ్ళేంటి నీకు మెంటల్ వచ్చిందే,
అసలు నీ పేరేంటి, నేను అడిగేదేంటి, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి, నువ్వు అడిగేది అదే, నేను చెప్పేది ఇదే. అర్థం కాదు, ఊహకు అందదు. మనమేంటి నీతిమంతులుగా చేయబడ్డమేంటి, మనమేంటి పరిశుద్ధులమేంటి, మనమేంటి విశ్వాసులమేంటి, మనమేంటి దేవుని బిడ్డలమేంటి, మనమేంటి దేవుని స్వాస్థ్యమేంటి, మనమేంటి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా కావడమేంటి. పాపలమై పడి చెడిపోయి దుర్గంధములో పాతాళం వైపు పరుగులు తీస్తూ పెంట కుప్ప మీద జీవిస్తూ మానఛాయల్లో ఉంటూ నాశనకరమైన గుంట జగటిగల దొంగ ఊబిలు అగాధకరమైన స్థలంలో ఉంటున్న పాపాత్ముడైన ఈ మానవుని ప్రేమించి పరిశుద్ధుడు నీతిమంతుడు శిలువ మీదకి వెళ్ళాడు. యేసుప్రభువారు శిలువ మీదకి వెళ్ళక మునుపు కూడా ఆయన తీర్పు తీర్చడానికి వచ్చిన నాయకులుగానే చూసిన వారు చెప్పి, ఈయన నిజముగా ఎవరు? నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఈ నిజముగా దేవుని కుమారుడు. పిలాతు భార్య పిలాతుకు ఒక వర్తమానం పంపించింది, ఏమైనా బోధకం దగ్గరికి వెళ్ళొద్దనా, ఆ ఇశ్రాయేలీలో రాజు దగ్గరికి వెళ్ళొద్దనా, ఆ మంచి ప్రవక్త ఆయన్ని విడిచిపెట్టమన్నా, ఆయన మాటలు కొన్ని వినండి అని పంపించిందా, ఆయన ఒకసారి రొట్టె చేపలు ఇస్తే తినండి అని పంపించిందా? ఎవరైనా ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. దట్ ఈస్ ద ప్యూరిటీ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ ద రైచియస్ పర్సన్. యేసుప్రభు యొక్క నీతి అది. ఆయన ఏనాడు బోర్డు పెట్టుకునే నీతిమంతుడు కాదు. ఆయన నీతి ఎలాగో మధ్యాహ్నం సూర్యుని వలె వ్యాపించింది. లోకము గుర్తించింది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఆ నీతిమంతుని యొక్క నీతి దేవుడు మనకు ప్రసాదించినాడు, ఉచితం. దేవుడు స్తుతి నందును గాక. ఇలాంటి దేవుడు ఇప్పటిదాకా 4 విషయాలు చూసినా. మొదటిది పూర్ణ రక్షణ కలగచ్చే దేవుడు, రెండవది కృపగల దేవుడు, మూడవది జీవము గల దేవుడు, నాలుగవది నీతి గల దేవుడు. 5వ చూసి ముగిస్తామా? 78వ కీర్తన 56వ వచనమా? Psalm 78 verse 56. 78వ కీర్తన 56వ వచనం. Psalm 78 verse 56. ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనం అనుసరించకపోయిరి. ఏ దేవుడు? ఏ దేవుడు? మహోన్నతుడైన దేవుడు, మోస్ట్ హై గాడ్. మహోన్నతుడైన దేవుడు మంటి ఘటాన్ని ప్రేమించి, అలాగే విడిచిపోయి మట్టిలో కలిసిపోయే ఈ ఘటాన్ని కరుణించి మహోన్నతమైన స్థలంలో కూర్చుని పెట్టుట కొరకు ఆయన మహోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, యేసుప్రభు వారి యొక్క పుట్టుక. ఇప్పుడు ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. పాపలమైన మనము భూమి మీద పడి చెడి అటు ఇటు పాపములో కొట్టిమిట్టాడుతూ ఎండ మావి వలె గతించిపోతున్న మనము, గడ్డి వలె ఎగిరిపోతున్న మనము, నీటి బుడగ వలె ఆవిరైపోతున్న మనము, బబుల్స్ వలె పగిలిపోతున్న మనము, ఓటి కుండల వలె చెదిరిపోతున్న మనము, పడై మట్టిలో కలిసిపోతున్న మనము మహోన్నతుడైన దేవుని యొక్క దృష్టిలో పడటానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఇది మన వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే. జగదుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడిన దేవుని గొర్రెపిల్ల కాలము సంపూర్ణమైనప్పుడు మనందరి పాపము భరించడం కొరకై మానవుడుగా దీనుడుగా దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. మహిమను కోల్పోయి దూరం అయిపోయిన మనల్ని ఇప్పుడు ఆ మహిమలోనికి తెచ్చుట కొరకు మహోన్నతుడు శిలువ మీదకి వెళ్ళాడు. ఆ శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడడం ద్వారా మనల్ని బెంతకుప్పు మీద ఉన్న మనల్ని, బానిసలమైన మనల్ని, కట్టబడి ఉన్న మనల్ని, అంధకారంలో కూర్చున్న మనల్ని, చీకట్లో ఉంటున్న మనల్ని, నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మనల్ని, మృతతుల్యమైన మనల్ని, పాడైపోయిన మనల్ని, దేవుని ఉగ్రతకు పాత్రలమైన మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చట దేవుని ఉద్దేశం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. దేవుడు స్తుతి నందును గాక. ఏ దేవుడు? దేవుడు ఒక్కడే. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే మన రక్షణకరమైన దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే మన నీతిగల దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే మన కృపగల దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే మన జీవము గల దేవుడు.
ఆ యేసుక్రీస్తు ప్రభువే మన మహోన్నతుడైన దేవుడు. ఆయన సన్నిధిలో సాగిలపడి మన స్తుతుల సింహాసనం మీద ఆ దేవుణ్ణి ఆసీనం చేస్తాం.